కేసీఆర్ పైన బీజేపీ కక్ష కట్టిందని తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారంటూ ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే అంటున్నారన్నారు మాజీ సీఎం కేసీఆర్. 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ బీఆర్ఎస్ వరంగల్ ఎల్కతుర్తి వేదికగా బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ ప్రాణాలు తీస్తోందని, భారీ బలగాలున్నాయని చంపుకుంటూ పోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. ఆపరేషన్ కగార్ ను ఆపేయాలని, మావోలను చర్చలకు పిలవాలని ఆయన కోరారు. ఆపరేషన్ కగార్ ను ఆపాలని బీఆర్ఎస్ తరపున తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతామని కేసీఆర్ తెలిపారు. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా, వాటిదే బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా, ఏది లేదు. ఇక ఉల్టా మనయే ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు, సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. ఈ విధంగా అది కూడా మనం అనిపించేది కాదు. ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. ఇక బీజేపీ కథ ఇక భారస సభ ముగిసిన అనంతరం కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కేసీఆర్ కు ఏ ఒక్క విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రులు విమర్శించారు. అధికారంపై కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, ఈ 3.5 ఏళ్లతో పాటు మరో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కడుపులో అంతా విషం పెట్టుకుని ఎల్కతుర్తి బహిరంగ సభలో కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేశారని మంత్రులంతా మండిపడ్డారు. అంటా ఉన్నావు, కింద కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుండ్రా, కవిత ముఖ్యమంత్రి అంటుండ్రా, హరీష్ రావు ముఖ్యమంత్రి అంటుండ్రా, నిన్ను తీపమంటున్నా తెలియదు కానీ మాకు అది చూపెట్టలే కానీ ఊరుకో అంటా ఉన్నావు. అంటే నీ ఇంటర్నల్ క్రైసిస్ ఒకరికి మాట్లాడిస్తే ఇంకోరికి ఇబ్బంది అని ఇంతకుముందు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఏక్ హింద్ ఫౌజ్ లెక్క ఒకరివే మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యం లేదా? అరే ఎట్లయినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకే, ప్రెసిడెంట్ మీరే, సిఎల్పి లీడర్ మీరే. అరే బీసీలో ఇంత పెద్ద ఎత్తున ఉంటే, ఎస్సీలు ఇంత పెద్ద ఎత్తున ఉంటే ఎందుకు పార్టీ అధ్యక్ష పదవులకు అర్హత లేదా? శాసనసభ పక్ష నాయకత్వం చేయలేరా? మొత్తం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఒకవైపు జితన ఆబాది ఉత్తన ఇచ్చేదారంటే నీ పార్టీలో ఇప్పటికీ కనీస జ్ఞానం కలిగి సామాజిక న్యాయం ఇయ్యవు. అడిగిన శాసనసభ్యుని మెడలు పట్టి బయటికి తోలుతావు. ఇవాళ ఇటువంటి రాజకీయ పరిస్థితులల్లా మరొకసారి మాట్లాడిన ప్రతి మాట అక్కసుతోటి అధికారం కోల్పోయినామని మీ మీద అడ్డుకుంటున్నాం. అక్కడికి ప్రజలు రాకుండా చాలా సేపు మీటింగ్ కాడికి వచ్చి కూర్చున్నావు, కింద జనం లేరు. మీరు టీవీలలో వీడియోస్ కట్ చేస్తాం, గ్రీన్ మ్యాట్లు వేసారు, చాలా విజువల్ చూపిస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి.
ఇక ఆయన దయాకర్ రావు రాజేశ్వరుడి పోలీసులు ఆపుతారు, డైరీ రాస్తావు, ఒక బ్లాక్ డైరీ, ఓ డైరీ, రెడ్ డైరీ. ఏమవుతుందయా ప్రజాస్వామ్యంలో? ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతా ఉన్నావు. శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏదో విలనగా చిత్రీకరించే తాపత్రయం, ఉక్రోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు కానీ. ఈ రోజు పోలీసుల విషయంలో మాటకు పోలీసులను బెదిరిస్తా ఉన్నారు, మేము వస్తాం. నీ అంత నీచంగా, నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనే నీ ప్రైవేట్. నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. ఇవాళ ఆడబిడ్డలకు బస్ ఇస్తే నచ్చదు, పేదింటి ఇండ్లలో 500 గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు, పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు. మరి అదే విధంగా ఇళ్లల్లో గుడిసెలల్లో కరెంట్ ఇయ్యలేను ఒక్క రోజు కూడా. ఆ రోజు నేను ఉచితంగా కరెంట్ ఇచ్చినా అని చెప్తున్నా, నువ్వు మేము చర్చకు సిద్ధం. కరెంటు బిల్లులు కూడా కట్టకుండా 60,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినావయ్యా. ఇవాళ అప్పులు